Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, హారతులు ఒకరు కమెంట్ రూపంలో పెట్టారు. హారతులు, అమ్మవారికి ఇచ్చేటటువంటి హారతుల గురించి చెప్పండి అని. హారతి అనే మాట తీసినప్పుడు మీకు నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఓ చక్కటి హారతిని సుమారు 3 ఏళ్ళు అయింది కదా మీరు చెప్పి, తమలపాకుల హారతి అవును, ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడైతే చెప్పారో ఆ వారం నుంచే మొదలు పెట్టడం, అంటే శుక్రవారం చేసుకోవటం అనేది మొదలు పెట్టాను. క్రమేపీ జీవితంలో ఎదుగుదల ఉంది. కష్టాలు వస్తున్నప్పటికీ దాన్ని అధిగమించేటటువంటి సామర్థ్యం కూడా పెరుగుతోంది. సంతోషం అయితే పరిడవెల్లుతోంది మా ఇంట్లో అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదక్క. తమలపాకుల Very good, హారతి. పద్మిని. థ్యాంక్ యూ. నేను చెప్పాలి మీకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. నాలాగే ఎంతో మంది దీన్ని అడాప్ట్ చేసుకుని, అసలు నా ఫ్రెండ్ కరుణ, మీకు కూడా చెప్పాను, వీడియోస్ కూడా చేశాం. వాళ్ళు కూడా ఎప్పుడైతే చూసారో అప్పటి నుంచి కంటిన్యూ. ఇంకా శుక్రవారం వచ్చిందంటే అది పండగ ఇంట్లో. ఓ చిన్న సైజ్ పండగ. అమ్మో, తమలపాకులు తెచ్చుకోవాలి, చక్కగా హారతి ఇచ్చేయాలి అమ్మవారికి, ఆ పాట పాడేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ తమలపాకుల హారతి ఏదైతే ఉందో చాలా చాలా బ్యూటిఫుల్గా నేను అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఒక్కసారి ఇంకా తెలియని వాళ్ళ కోసం ఈ తమలపాకుల హారతి వైశిష్ట్యాన్ని ఎట్లా చేసుకోవాలి, దీంతో పాటు ఇంకేమైనా హారతులు ఉన్నాయా ప్రత్యేకంగా అమ్మవారికి చేసుకోవడానికి, ఏమన్నా ఒకసారి చెప్పండి. చెప్తాను పద్మిని, తప్పకుండా. నేను ఇది అంటే చిన్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ ఒక 22 ఇయర్స్ అప్పుడు ఒక పెద్ద ఆవిడ చెప్పారనమాట నాకు. నాగవల్లి అంటారు తమలపాకు, సంస్కృత నామం. నాగవల్లి. అలాగే అంటే తమలపాకు తోటల్లోట, మరి అది ఎంతవరకు తెలియదు నాకు, కానీ పూర్వం రోజుల్లో పాదాలతో నడవకుండా మోకాళ్ళతో నడిచి తమలపాకుల్ని కోసేవారట. మర్యాద ఇచ్చేవారా? అంటే చాలా అసలు అంటే దేవతా వృక్షం కిందకే దాన్ని తీసుకుంటారనమాట. ఆ తమలపాకు అని అనగానే చాలా సంతోషం అనిపిస్తుంది మనకి. ఎవరికైనా అంటే మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తుంటే అమ్మవారికి డైరెక్ట్గా చేతిలో పెడుతున్నట్టే అనేది మనం చూస్తూనే ఉంటాం కదా. అలా చూసుకుంటే కనుక తాంబూలానికి కూడా చాలా మంచి ప్లేస్ ఉంది అమ్మవారి మనసులో. నములుతున్న తాంబూలాన్ని తీసి మూకశంకరుడికి ఇస్తే మూగవాడు 500 శ్లోకాలు చదివాడు. అంటే తాంబూలానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి వీటిని మనం, ఆవిడ చెప్పింది ఏంటి అని అంటే, స్రవంతి 27 ఆకులు పెట్టుకొని చక్కగా ఒక పెద్ద ప్లేట్లో, బ్రాస్ ప్లేట్లో 27 ఆకులు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 27 ఒత్తులు తీసుకో. సింధూరం అనేది ఇంపార్టెంట్ ఇందులో, లేదా సింధూరం లేని ప్లేస్లో కుంకుమ కూడా వాడుకోవచ్చు. మీరు చక్కగా ప్లేట్లో 27 ఆకులు చక్కగా అరేంజ్ చేసేసుకొని మధ్యలో 27 ఒత్తులు ఆవు నెయ్యిలో ముంచి పెట్టి, ఆ చిన్న ఏదైతే ఒత్తులు పెడతామో దానికి కొంచెం సింధూరం పూయి, లేదు అంటే కనుక కొంచెం కుంకుమ కూడా అద్ది అవి పెట్టి, కొంచెం కర్పూరం వేసి వెలిగించి, హారతి ఇట్లా తిప్పకూడదు, ఇలా పట్టుకొని ఉండాలా? ఇలా పట్టుకొని ఉండాలి, నుంచొని ఉండు. చక్కగా హారతి అయ్యేదాకా ఎవరితోనూ మాట్లాడు. ఇది చాలా బాగా కలిసి వస్తుంది నీకు అని చెప్పాను. ఇంకా అప్పటి నుంచి ఇవ్వడం అనేది జరిగింది. మాట్లాడకుండా ఉండడం అనేది పెద్ద పరీక్ష. స్టార్టింగ్లో కొంతమంది మాట్లాడించడము, అదేంటి జ్వాల ఎక్కువగా వస్తుంది, ఒత్తులు అనేది 27 ఒత్తులు అనేసరికి, ఆవు నెయ్యిలు అనేసరికి ఇంకొంచెం జ్వాల ఎక్కువగా వస్తుంది కదా. కానీ తర్వాత వాళ్ళకి అందరికీ చెప్పడం, నన్ను మాట్లాడించొద్దు అయ్యేదాకా అని. మరి అలానే నుంచోవాలి అయిన దాకా అంటే నాకు అనిపించింది, పాటలని, అమ్మవారి పాటలు చక్కగా పెట్టుకొని మొబైల్లో వింటూ ఉంటే అమ్మవారి మీద ఉంటుంది ధ్యాస అంతాను, అది అయ్యేదాకా కూడా మనం నుంచోవచ్చు అని చెప్పి. ఏ పాట పెట్టుకోవచ్చు అది కూడా చెప్పండి. చెప్తాను. నేనేం పాట పెట్టుకుంటా అంటే అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి పెట్టుకుంటాను. అలాగే లెజెండ్ మూవీలో పాట ఉంది అమ్మవారికి, హీరోయిన్ పాడుతుంది, అది కూడా బాగుంటుంది, అది కూడా పెట్టుకుంటాను. అలాగే తర్వాత దుర్గా అమ్మవారిది, మనకి సప్తపదిలో అమ్మాయి డాన్స్ చేస్తుంది కదా, దుర్గా అమ్మవారిది, అది కూడా పెట్టుకుంటారు అనమాట. ఈ 3 అయ్యేటప్పటికి నెమ్మదిగా హారతి అమ్మవారికి అందుతుంది, మొత్తం అందిపోతుంది అనమాట. అయితే కానీ మధ్యలో మీరు చూడాల్సింది ఏంటి అని అంటే, ఒకానొక టైంలో గూస్ బంప్స్ వస్తాయి. అంటే
ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనకు తెలుస్తుంది ఆ ఫీలింగ్. ఇక్కడి నుంచి ఇక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ అయినట్టుగా తెలుస్తుంది. ఒక సార్ట్ ఆఫ్ తిమ్మిరి వస్తుంది. తిమ్మిరి వస్తుంది. అలాగే చేతులకు కూడా కొంచెం వెంట్రుకలు నిక్కబొడుచుకున్నట్టు ఉంటుంది సార్, అట్లా అవుతుంది. ఖచ్చితంగా అమ్మవారు హారతి స్వీకరించారు అని అర్థం. ఈ హారతి మీకు మణిద్వీప వర్ణంలో వస్తుంది. అమ్మవారికి అందరూ హారతి అక్కడ ఎవరైతే అమ్మవారికి అమ్మవారేలే చేస్తారు కదా సేవ, వాళ్ళు తమలపాకులతో అమ్మవారికి హారతి ఇస్తారనమాట మధ్యాహ్నం పూట. శుక్రవారం నాడు కాదు, ప్రతిరోజు ఇస్తారు. సరే మనకి రోజు కాకపోయినా శుక్రవారం నాడు ఇవ్వాలి కాబట్టి శుక్రవారం నాడు చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి నేను చెప్పడం జరిగిందనమాట. ఇది చేసిన తర్వాత చాలామంది మాకు డబ్బులు రిటర్న్ వచ్చాయండి, ఆర్థికంగా మేము చాలా ముందుకెళ్ళాం, మా ఇంట్లో గొడవలు తగ్గిపోయాయి, నెగిటివ్ ఎనర్జీస్ తగ్గిపోయాయి, శుక్రవారం మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడైనా చేసుకోవచ్చా, రోజు చేసుకోవచ్చా, పండగలు అప్పుడు చేసుకోవచ్చా, ఇలా చాలా మంది అడిగిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సార్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చు? నేను ఆల్రెడీ ఫొటోస్ ప్లే చేశాను, అయినప్పటికీ మీ ద్వారా మళ్ళీ మీరు చెప్తే వింటాము. ఎలా అరేంజ్ చేసుకోవాలి, పువ్వులు పెట్టడం దగ్గర నుంచి అన్ని ఒక్కసారి చెప్తాను. ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి, బ్రాస్ది. స్టీల్ ప్లేట్ వద్దు, ఇత్తడిదే తీసుకోవాలి. తీసుకొని చక్కగా 27 తమలపాకులు ఉండాలి. మధ్యలో ఒక చిన్న ప్లేట్ ఉండాలి. మళ్ళీ ఆ చిన్న ప్లేట్కి కొంచెం మీరు సింధూరం రాసేసుకుని, లేదంటే కొంచెం కుంకుమ బొట్లు కాస్త పెట్టి, ఈ 27 ఒత్తులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నెయ్యిలో ముంచుకొని దానిలో పెట్టేసుకోవడము. ఈ 27 ఆకులు పైన ప్లేట్లో చక్కగా రౌండ్గా మీరు అమర్చుకోవడం అనమాట. అమర్చుకుని ఒక ఆకు మీద ఒకటి కూడా పెట్టుకోవచ్చు. నాకున్న ప్లేట్లు ఏంటంటే 9 పడతాయి, మళ్ళీ దాని మీద 9 పెడతాను, మళ్ళీ దాని మీద 9 పెడతాను. అలా కూడా చేయొచ్చు. ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకూడదని ఏం లేదు. పెట్టిన తర్వాత లేదు ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు, ఎప్పుడైనా తాంబూలం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ తొడిమ తీయకూడదు. అమ్మవారికి తాంబూలం పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా అది ఉండాలి. అది లేని ఆకు పనికి రాదు. మీరు తినడానికి మాత్రమే పనికి వస్తుంది, అది ఇవ్వడానికి పనికిరాదు. కాడ కంపల్సరీ అనమాట. ఓకేనా? ఇక్కడ కూడా కాడ ఉండాలి. చక్కగా తీసుకొని పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం కర్పూరం, ముద్ద కర్పూరం తీసుకొని దాని మీద ఇట్లా నలిపి వేయండి. చక్కగా బాగా వెలుగుతుంది అప్పుడు. తర్వాత ఒక చిన్న ఒత్తితోనే వెలిగించుకోవడము, లేకపోతే అగరబత్తితో వెలిగించుకోవడము, డైరెక్ట్గా మ్యాచ్ బాక్స్తో కాకుండా మీరు వెలిగించుకొని ఇంకా మీరు పాటలు రెడీ పెట్టుకోండి. చుట్టూరా పువ్వులు పువ్వులు 5 పువ్వులు పెట్టాలి. ఎర్ర పువ్వులు మాత్రమే పెట్టాలి, ఎర్ర గులాబీలు మాత్రమే పెట్టాలి. ఒకవేళ మీకు కాని పక్షంలో వేరేవేమైనా పెట్టచ్చు. నేను ఇంకొంచెం అత్యుత్సాహం కదా, కొంచెం 9 పెట్టేయడం, ఎల్లో పెట్టేయడం, ఏం కాదు. అది నీకు అమ్మవారు ఇచ్చిన అనుగ్రహం. నీ మనసుకి ఏమనిపిస్తే అది పెట్టడం. 5 పెట్టాలి. 5 మాత్రం ఖచ్చితంగా 5 పెట్టాలి. 1, 2 అట్లా పెట్టకూడదు, 5 ఉండాలి పువ్వులు. ఎర్రవి పెడితే మంచిది. ఇంకొంచెం ఇంకా మీరు అలంకరణ చేసుకోవాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. చక్కగా వెలిగించుకొని చక్కగా నుంచోండి. ఇలా అమ్మవారి ప్లేట్ పెట్టుకొని అమ్మవారి ముఖమే చూస్తూ కూర్చోండి. ఆవిడ పాదాలు చూడండి, ఆవిడ ముఖ వర్చస్సు చూడండి. హారతి ఇచ్చిన టైం ఎదుగుతున్న కొద్దికి, టైం అవుతున్న కొద్దికి ఆవిడ ముఖంలో చాలా వర్చస్సు అనేది పెరుగుతుందన్నమాట. ఆ పాటలు వింటూ చక్కగా మీరు కూడా నేర్చుకోండి, పాట పాడండి, తప్పేమీ లేదు. ఆ అనుభూతిని పొందండి. అంటే ఇప్పుడు మనం చదువుతుంటాం కదా, పాటలు వస్తుంది చూడు, నాకు ఎక్కడ గూస్ బంప్స్ వస్తాయి కూడా చెప్తాను మీకు. ఏంటి ఢోలాసుర భయంకరి అని అన్నప్పుడు అసలు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది అన్నమాట. మనకి కేవలం మహాలక్ష్మి అమ్మవారు సాత్వికంగా మాత్రమే తెలుసు. అలాంటిది డోలాసురుడిని చంపి కొల్హాపూరిలో ఉన్న మహాలక్ష్మి దేవిని మనం స్తుతించుకుంటూ ఉంటాం అనమాట, మహాలక్ష్మి అని చెప్పి. అప్పుడు బాగా వస్తుంది. లాస్ట్కి దుర్గమ్మ వారిని కీర్తిస్తుంది. అప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మీరు చక్కగా ఇవి చదువుకోవచ్చు. దుర్గా ద్వాత్రింశనామాలు కూడా పెట్టుకోవచ్చు. ద్వాత్రింశనామాలు కూడా చదువుకోవచ్చు. ద్వాత్రింశనామాలకి సంబంధించి ఒక చాలా ఎలాబొరేటివ్ గా ఒకసారి మీరు చెప్తే మళ్ళీ ఒకసారి తప్పకుండా. అయితే ఈ తర్వాత హారతి అంతా అయిపోయిన తర్వాత ఆ తమలపాకులను ఏం చేయాలి? నిర్మాల్యంలో వేయాలి. అమ్మవారు అందుకున్నట్టు చక్కగా హోమంలో వేస్తే ఎలా అవుతాయి, అలా వడిలిపోతాయి అవన్నీ, వేడికి పువ్వులు అవన్నీ కూడాను. అవన్నీ కూడా చక్కగా తీసుకొని, నాకు అనిపిస్తుంది ఎన్నో తమలపాకులు ఉన్నాయి కదా, ఈ తమలపాకులే
సేవకు వచ్చాయి. సేవకు వచ్చాయి కదా అని అనిపిస్తుంది. వాటికి థ్యాంక్స్ చెప్పి, యూనివర్స్‌కి థ్యాంక్స్ చెప్పి అవి మనకు అందించినందుకు పువ్వులన్నీ చక్కగా మీరు అవన్నీ నిర్మాల్యం అంతా తీసుకొని ఒక కవర్‌లో వేసి ఎక్కడన్నా తొక్కని జాగాలో వేయండి. Right. మంచిది. తప్పకుండా అక్క. చాలా చక్కగా తెలియజేశారు. ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తున్నారు ఈ హారతి అంటే గనక ఖచ్చితంగా మాకు తెలియచేయండి. సంతోషిస్తాము. అలాగే ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్నా కూడా కమెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. వాటిని ఖచ్చితంగా అడ్రెస్ చేస్తాం. ఎందుకంటే ఒకళ్ళు కమెంట్ పెట్టారు. హారతుల గురించి చెప్పండి అనగానే వెంటనే దీని హ్మ్. గురించి అడగడం జరిగింది. ఇంకా కొన్ని హారతులు, ముత్యాల హారతులు గాని ఇవి కూడా మీరు చెప్పారు కదా! వాటి గురించి నెక్స్ట్ వీడియోస్‌లో మనం అలాగే. మాట్లాడుకుందాం. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.